హలో అండి. నాలా మీరు కూడా ఈకామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ ఎలా స్టార్ట్ చేయాలి? మనం ఎందులో స్టార్ట్ చేసుకోవాలి? స్టార్టింగ్ ఎంత బడ్జెట్ పెట్టాలి? అసలు ఈకామర్స్ అంటే ఏంటి? అంటే చాలామందికి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంట్లోనే ఉండి మనం ఏం చేసుకోవాలి అని తక్కువ బడ్జెట్లోనే మనం ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ స్టార్ట్ చేసినా కూడా చాలామందికి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లేదంటే చిన్న చిన్నగా తెలుసుకొని స్టార్ట్ చేసి తర్వాత లాస్ అయ్యి అయ్యో మనం లాస్ అయిపోయాము, ఇందులో వేస్ట్, ఈ బిజినెస్ అనేది ఫేక్ అని చాలామంది అంటుంటారు. బట్ మనం స్టార్ట్ చేసే ముందు ఏదైనా కూడా రైట్ ఆర్ రాంగ్ మొత్తం తెలుసుకున్న తర్వాతే, గైడెన్స్ తీసుకున్న తర్వాతనే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ బిజినెస్ అయినా కూడా ఏదైనా కూడా. ఎందుకంటే మనం ఏదైనా చిన్నగా ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవాలి, ఎక్కడ షాప్స్ కానీ అలాంటివి ఏమీ వద్దు, మనకి ఎక్స్పీరియన్స్ లేదు అన్నా కూడా మనం ఈకామర్స్ బిజినెస్ అనేది అందులో మెయిన్లీ ఏంటంటే మనకి మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనేది మనం సేల్ చేసుకోవచ్చు. అందులో మన ఏమైతే సేల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ అనేది తీసుకెళ్ళి అందులో సేల్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువ ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనేది నాన్ జిఎస్టీ అయితే యాక్సెప్ట్ చేయదు. అండ్ మనం ఖచ్చితంగా జిఎస్టీ అనేది తీసుకోవాలి. నాన్ జిఎస్టీ వచ్చేసరికి మీషో మాత్రమే మనకి యాక్సెస్ ఉంది. నాన్ జిఎస్టీ అనేటప్పటికి మన ఏపీలో ఎక్కడన్నా కూడా మన క్యాటలాగ్స్ అనేది విజిబిలిటీ ఉంటుంది. సారీ, క్యాటలాగ్స్ అంటే మనం అప్లోడ్ చేసిన ప్రొడక్ట్స్ అనేది దాన్ని క్యాటలాగ్స్ అంటారు. సో మనకి మీషో ఎందుకంటే బెస్ట్ అంటే నాన్ జిఎస్టీ అనేటప్పటికి మనకి రిజిస్టర్ అయ్యి దాంట్లో కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఓన్లీ పాన్ కార్డ్, ఆధార్ అండ్ ఇంకోటి బ్యాంక్ డీటెయిల్స్ మన ఫోన్ నెంబర్ ఉంటే చాలు. దాన్ని బట్టి మనం రిజిస్టర్ అయ్యి మనం అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే మనకి నాన్ జిఎస్టీ వచ్చేసరికి ఎక్కువ డిస్కౌంట్స్ అనేది అండ్ ఇంకొక ట్యాక్స్ అనేది మనకి ఎక్కువ పడుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే కొంచెం మనకి లాగ్ ఉన్నా అండ్ డిస్కౌంట్స్ ఉన్నా మనం ఒక దాంట్లో ఒక సేలింగ్లో పోయినా ఇంకో దాంట్లో మనం గెయిన్ చేసుకునేలా ఉండాలి. మెయిన్ ఇందులో అది. జిఎస్టీ వచ్చేసరికి మనకి చాలా వే ఆఫ్ చిక్కులన్నీ ఉంటాయి. బట్ ఎవరైనా లేదు స్టార్టింగే మనం తెలుసుకోవాలి, తర్వాత నిదానంగా స్టార్ట్ చేసుకున్నామని అనే వాళ్ళకైతే జిఎస్టీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను జిఎస్టీ అనేది నేను ఈజీగా ఎట్లా చేసుకోవాలి అండ్ మనం ఎట్లా చేసుకుంటే గెయిన్ అవుతాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.